తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. చెనాక కొరాటా బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు బ్యారేజ్ కి సమీపంలో ఉన్న పంప్ హౌస్ వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. నేరుగా బోరజ్ మండలం హథీఘాట్ కి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దిగువ పెన్గంగపై తెలంగాణలోని కొరాటా, మహారాష్ట్రలోని చెనాక సరిహద్దున దీనిని నిర్మించారు. ఇక నుంచి 0.81 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే విధంగా బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. సమీపంలోని హథీఘాట్ గ్రామం వద్ద పంప్ హౌస్ నిర్మించారు. ఈ పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయగా పారేందుకు లోయర్ పెన్గంగా మెయిన్ కాలువ 42 కిలోమీటర్ల పరిధిలో నిర్మించారు. ఈ కాలువల ద్వారా నీరు జైనత్, బోరజ్, బేలా మండలాల్లోని ఆయకట్టుకు పారుతాయి. మెయిన్ కెనాల్ పనులు పూర్తయినప్పటికీ చేల వరకు నీళ్లు చేరేందుకు డిస్ట్రిబ్యూటరీ వర్క్ ఇంకా జరగాల్సింది. సీఎం పర్యటన నేపథ్యంలో హథీఘాట్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి సీఎం హెలికాప్టర్లో నేరుగా ఇక్కడికే చేరుకుంటారు. పంప్ హౌస్ వరకు వెళ్లేందుకు ప్రత్యేక రోడ్డు నిర్మాణాన్ని చేశారు. సభాస్థలం, భద్రతా కారణాల దృష్ట్యా కేవలం పాస్ ఉన్న వారికి మాత్రమే అక్కడికి అనుమతిస్తున్నారు. చెనాక కొరాటా బ్యారేజ్ కి తొలి అడుగు పడినట్లయింది. 50,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని చెనాక కొరాటా బ్యారేజ్ పనులు 80% పూర్తయ్యాయి. దీంతో బ్యారేజ్ పంప్ హౌస్ ని ప్రారంభించి నీటిని విడుదల చేసేందుకు ఇవాళ సీఎం రేవంత్ వస్తున్నారు. గత నెలలో జిల్లాకొచ్చిన సీఎం 500 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. నేటితో ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాల రైతులు ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెన్గంగా నదిపై 2015లో చెనాక కొరాటా బ్యారేజ్ నిర్మాణాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. 386 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ రాగా చివరికి 1,891 కోట్లకు చేరింది. 2018లో ప్రాజెక్టు పూర్తి చేయాలని గడువు విధించగా నిధుల కొరతతో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసిన అధికారులు తాజాగా పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. సీఎం ప్రారంభించనున్న పంప్ హౌస్ కు 6 మోటార్లు బిగించారు. ఇందులో 5.5 మెగావాట్ల మోటార్లు 3, 12 మెగావాట్ల మోటార్లు 3 ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోధ్ నియోజకవర్గంలోని థామ్సీ, భీంపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బోరజ్, ఆదిలాబాద్, బేల మండలాల్లోని 51,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటి వరకు బ్యారేజ్, పంప్ హౌస్, ఎల్పీపీ మెయిన్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. ఇంకా ఉపకాలువలు, పిప్పల్ కోటి రిజర్వాయర్ పనులు జరగాల్సింది. మరో 1,800 ఎకరాల భూసేకరణ చేపడితే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. భూసేకరణ కోసం 175 కోట్ల పరిహారం అందజేయాల్సిండగా ఇందులో 70 కోట్ల పరిహారాన్ని సీఎం అందించనున్నారు. చెనాక కొరాటా బ్యారేజ్ పంప్ హౌస్ ప్రారంభించిన అనంతరం సీఎం నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. మామడ మండలంలోని పోన్కల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించనున్నారు. యాసంగి సాగు కోసం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. 2016లో 676 కోట్లతో ఈ బ్యారేజ్ నిర్మాణం చేపట్టగా నిధుల లేమితో పనుల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ పనుల కోసం రాష్ట్ర సర్కార్ 12 కోట్లు విడుదల చేయడంతో పనులు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో 13,000 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 5,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు 1.58 టీఎంసీల సామర్థ్యంతో 55 గేట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. అనంతరం నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.